సో మనం హీరింగ్ ఎయిడ్లో ట్రబుల్ షూట్ ఎలా చేస్తామో అని చూద్దాము. ఇది ఆర్ఏసీ మోడల్. వన్ ఫైన్ డే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ దెన్ వాట్ డూ యూ డూ అనేది మనం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హీరింగ్ ఎయిడ్లో కొత్త బ్యాటరీ వేసామా, ఇన్ కేస్ ఇట్ బ్యాటరీస్ అయితే కొత్త బ్యాటరీ వేసి చూడాలి. బ్యాటరీ ఏమైనా ఇష్యూ ఉందా, లేదు రీఛార్జబుల్ అయింది అంటే మనం ఛార్జింగ్ పెట్టి చూడాలి. సో ఇది దీంట్లో బ్యాటరీ ఫుల్ ఉందా లేదా అని. సో మనం కన్ఫర్మ్ చేసుకున్నాము, దీంట్లో కొత్త బ్యాటరీ వేసాము మరియు రీఛార్జబుల్ అయితే దీంట్లో బ్యాటరీ ఫుల్ ఉంది అని తెలుసుకున్నాక స్టిల్ హీరింగ్ ఎయిడ్లో నుంచి మనకు ఎటువంటి అవుట్పుట్ రావట్లేదు అంటే ఈ టిప్ ఓపెనింగ్ దగ్గర మనం చూసుకోవాలి. సో ఈ టిప్ ఓపెనింగ్ దగ్గర మనకి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ ఏమైనా వ్యాక్స్తో బ్లాక్ ఉందా లేకపోతే డస్ట్తో ఏమైనా బ్లాక్ ఉందా అనేది చూసుకోవాలి. దాన్ని క్లీన్ చేసుకోవడానికి మనం ఈ టిప్ని తీసేసి దీన్ని వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇట్లా వైట్ కలర్ మీకు కనిపిస్తుంది కదా, ఈ వైట్ కలర్ వచ్చేసి వ్యాక్స్ టాప్ అనమాట. వ్యాక్స్ టాప్ అంటారు, కొంచెం వ్యాక్స్ గార్డ్ అంటారు. సో ఎనీథింగ్ వీ కెన్ కాల్ ఇట్. సో ఏమవుతుంది అంటే ఆ వ్యాక్స్ అనేది ఈ టిప్ ద్వారా వచ్చి ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, హీరింగ్ ఎయిడ్ వర్కింగ్ కండిషన్లోనే ఉంటుంది కానీ అవుట్పుట్ మాత్రం మనం బ్లాక్ చేస్తున్నాం అంటే బ్లాక్ అయిపోతుంది. అంటే మనకేమనిపిస్తుంది, హీరింగ్ ఎయిడ్ మొత్తం ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. సో ఆ కారణంగా మీరు మళ్ళీ ఎక్కడి నుంచో క్లినిక్ పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో అది ఇంటి దగ్గరే మీరు చేసుకోవడానికి నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం మనకు ఇక బ్లాక్ అయిపోతుంది, ఇక కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది ఒకవేళ ప్రాబ్లం ఉంది అంటే. సో దాన్ని మనం ఈ వ్యాక్స్ గార్డ్తో కొంచెం గట్టిగా పుష్ చేస్తే టిక్ అనే సౌండ్ వస్తుంది. ఆ క్లిక్ అండ్ సౌండ్ రాగానే మనం తీసేసి దీని బ్యాక్ సైడ్ ఉన్న ఈ కొత్త వ్యాక్స్ గార్డ్ అనేది మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇలా కొత్తది మనం రీప్లేస్ చేసుకోవాలి. సో ఈ పాతది ఏదైతే వ్యాక్స్ గార్డ్ ఉందో దాన్ని పడేసేయాలి. సో అప్పుడు ఈ టిప్పును మనం వాష్ చేసుకొని లేదా డెటాల్తో క్లీన్ చేసుకొని దాని తర్వాత మొత్తం డ్రై అయిపోయాక దెన్ వీ నీడ్ టు ఫిక్స్ ఇట్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి హీరింగ్ ఎయిడ్ ఎలా ఉంది అని. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ప్రాబ్లమే ఉంటుంది హీరింగ్ ఎయిడ్స్లో. జనరల్గా హీరింగ్ ఎయిడ్స్లో ప్రాబ్లం అంటూ ఏం రావు, ఇట్లా బ్లాక్ కావడం వల్ల ఏవైతే ఉందో ఈ ట్రబుల్ షూట్ మీరు ఇంటి దగ్గరే చేసుకోవాలి. స్టిల్ హీరింగ్ ఎయిడ్ వర్క్ చేయట్లేదు అంటే మీరు బ్యాటరీ చెక్ చేసుకున్నారు, నెక్స్ట్ మన టిప్ క్లీన్ చేశారు, నెక్స్ట్ వ్యాక్స్ గార్డ్ కొత్తది రీప్లేస్ చేశారు, స్టిల్ ఇఫ్ హీరింగ్ ఎయిడ్ ఈస్ నాట్ వర్కింగ్ దెన్ యూ నీడ్ టు అప్రోచ్ ఆడియాలజిస్ట్. సో అప్పుడు ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏమైనా రిసీవర్లో ప్రాబ్లం ఉందా, లేదు అంటే హీరింగ్ ఎయిడ్లో ప్రాబ్లం ఉందా, లేదు రిసీవర్ రీప్లేస్ చేస్తే సరిపోతుందా, లేదు హీరింగ్ ఎయిడ్ కంపెనీకి పంపించాలా అనే విషయం మీకు ఆడియాలజిస్ట్ చెప్తారు.